సిటీ న్యూస్ కు స్వాగతం. బహుభాషా కోవిదుడైన పివి నరసింహారావు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతిని పివి నరసింహారావు విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ప్రధాన పార్క్ సమీపంలోని పివి నరసింహారావు విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుభాషా కోవిదుడైన పివి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రధాని పివి తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేశారన్నారు. నూతన ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థికాభివృద్ధికి పివి చేసిన సేవలు మరువలేనివన్నారు. పివి ఆశయాలు అనుసరణీయమన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ రాజనీతిజ్ఞుడు పివి అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, టీడీపీ నాయకులు మోటమరి బాబాప్రసాద్, గొర్రెపాటి గోపీచంద్, పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అనేక పదవులు చేసి మంత్రిగా, ముఖ్యమంత్రిగా, మరి ప్రధానమంత్రిగా కూడా చేసినటువంటి ఘనత, మరి ఆయన చేసినటువంటి సంస్కరణలు ఇప్పటికి కూడా భారతదేశం ప్రపంచంలో పోటీలో పరుగులు పెడతా ఉందంటే దానికి ఆనాడు చేసినటువంటి సంస్కరణ. గ్లోబలైజేషన్ని చాలామంది ఆ రోజు వ్యతిరేకించారు. విదేశీ పెట్టుబడులు అవసరం లేదు అని ఆ రోజు చాలామంది దాన్ని వ్యతిరేకించిన, ఇవాళ అనేక సంస్థలు వచ్చి భారతదేశంలో పెట్టుబడి పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా ఇవాళ పరుగులు తీస్తూ ఉంది భారతదేశం. దానికి పునాది వేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అదే కాకుండా ఆనాడు ఆయన ప్రధానమంత్రిగా మరి పోటీకి ఆయన ఎంపీగా గెలవాల్సినటువంటి సందర్భంలో నంద్యాలలో పోటీ పెట్టినప్పుడు తెలుగువాడిగా మరి ప్రధానిగా ఉన్నారని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు పోటీ కూడా పెట్టకుండా మరి ఆయనకి సహాయపడినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మరి అటువంటి వ్యక్తికి ఇవాళ ఆయన చనిపోయినటువంటి సందర్భంలో ఏ రకంగా గౌరవించారో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ ఆనాటి కాంగ్రెస్ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ ఉన్న నాయకులు కనీసం ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి కూడా అవకాశం లేకుండా చేసినటువంటి సందర్భాన్ని కూడా ఇవాళ గుర్తు చేస్తా ఉన్నా. మరి ఆ రోజున తీర్మానం చేపించి మోటమరి బాబాప్రసాద్ చైర్మన్గా, అదేవిధంగా తెలుగుదేశం ముఖ్య నాయకులు అందరూ కూడా ఆ రోజున మేమందరం కూడా సపోర్ట్ చేసి ఈ విగ్రహాన్ని ఏర్పాటులో మరి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించినటువంటి నాయకులు, తెలుగువారు గర్వించదగ్గ నాయకుడు, తెలుగువారి జీవితంలో వాళ్ళ హృదయాల్లో ఇప్పుడు కూడా శాశ్వతమైన స్థానం సంపాదించిన నాయకుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా ఎనలేని సేవలు అందించి ఆర్థిక శాస్త్రవేత్తగా రాష్ట్రంలోనూ దేశంలోనూ ఆర్థిక సంస్కరణలు చేసి ఆర్థికంగా మన దేశాన్ని, రాష్ట్రాన్ని బలోపేతం చేసినటువంటి నాయకుడు పివి నరసింహారావు గారు. ఆయన ఆ సమయంలో భారత ప్రధాని కాకపోతే భారతదేశం ఆర్థిక ఇబ్బందుల్లో పడేది. అది అందరూ కూడా ఆర్థిక శాస్త్ర విశ్లేషకులు అంతా కూడా పివి నరసింహారావు గారిని కొనియాడతారు. ఆయన రాష్ట్రం కలిసి ఉండాలని, రాష్ట్రం విడిపోకూడదని చెప్పి ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినా కూడా రాష్ట్ర సమైక్యత కోసం ఎదురెడ్డి నిలబడినటువంటి ముఖ్యమంత్రి. ఆ రోజున ఆయన చెప్పింది మనకి ఆ రోజున కొంతమందికి అర్థం కాలేదు. విభజన కోసం పోరాడారు, కలిసి ఉండాలి అనేది పివి నరసింహారావు గారి యొక్క ఖచ్చితమైన అభిప్రాయం. ఇవాళ రాష్ట్రం విడిపోవటం వల్ల మన రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది, ఎంత ఆర్థికంగా మనం ఫేస్ చేస్తున్నాం, నిరుద్యోగ సమస్య ఫేస్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా బాగు చేసుకుంటానికి మరి ఆ రోజున ముందుగానే ఆలోచించి రాష్ట్ర విభజన వద్దు, సమైక్యంగా కలిసి ఉండాలని చెప్పినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారి 20వ వర్ధంతికి మరి ఇచ్చేసినటువంటి మంత్రి గారి మన కొల్లు రవీంద్ర గారికి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా అటువంటి మహనీయుడికి మనం ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆయన అడుగుజాడలో నడిచి రాష్ట్రానికి, దేశానికి ఆయన చేసినటువంటి ఎన్నో సంస్కరణల వల్ల ప్రమాదభూయిష్టంగా ఉన్నటువంటి ఆనాటి మన దేశం ఆర్థికంగా చాలా వెసులుబాటుల్ని పొంది ఈ రోజున ఇప్పుడు సర్వసమర్థంగా అందరూ కూడా పరిపాలించేటువంటి అవకాశాన్ని ఈరోజు ఏర్పడిందంటే ఆ రోజున పివి నరసింహారావు గారు వేసినటువంటి
ఆ విత్తన సముదాయం వల్ల మనం పటిష్టతని చేర్చుకున్నాం. అలాగే ఆయన మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దీనికి ముఖ్యమంత్రిగాను ఉన్నారు, మనకి ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా చేశారు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండగానే నేను సర్వీసులో కూడా ఉన్నాను. ఆయన ఎప్పుడు ఏది చేసినా కూడా ఒక అభ్యుదయ భావాలతో ఎన్నో మార్పుల్ని తీసుకురావాలి, దేశాన్ని ముందుకు నడిపించాలి అని అంటూ కొత్త కొత్త ప్రణాళికలు అంటూ ఏర్పాటు చేశాడు. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన ఆర్థిక విషయాలు, ఆర్థిక సంస్కరణలు. మన్మోహన్ సింగ్ని ఎక్కడో ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రవేత్తని తీసుకొచ్చి ఆయన తనకి సహాయకుడిగా చేసుకుంటూ ఎన్నో రకాల సంస్కరణలు చేశాడు. అటువంటి వ్యక్తి యొక్క వర్ధంతిని ఈ రోజున మనం జరుపుకుంటున్నామని అంటే ఆయన పాలనని, ఆయన వ్యక్తిత్వాన్ని మార్గదర్శకంగా చేసుకొని మనకి ఇక్కడ కొల్లు రవీంద్ర గారు కానీ, అలాగే మన నారాయణ గారు కానీ స్థానికులుగా వీరు కూడా వాళ్ళ యొక్క పాలనా సామర్థ్యాన్ని చూపించి బందర్ని ఇతోధికంగా అభివృద్ధి చేస్తున్నారు, ఇంకా చేస్తారు, చెయ్యాలని, బందరు ఇంకా అభివృద్ధి అవ్వాలని. బందరు జీసస్ అంటేనే త్యాగం, సేవకు నిలువెత్తు నిదర్శనమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జీసస్ అంటేనే త్యాగం, సేవకు నిలువెత్తు నిదర్శనమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాజపేటలోని ఇమ్మాన్యుయల్ గాస్పెల్ చర్చిలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జీసస్ అంటే త్యాగం, సేవా తత్పరతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ ఎం బాబాప్రసాద్, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. మనకి ఆహ్వానించడానికి మన ఇంటి ఎవరు వచ్చి వచ్చారు, చాలా సంతోషం. ఈరోజు క్రిస్మస్ పురస్కరించుకొని రాష్ట్ర దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని మారుమూల ప్రాంతాలతో సహా జీసస్ వేడుకలు, పుట్టిన వేడుకలు చేసుకుంటా ఉన్నారు. 25th క్రిస్మస్ రోజుకి మనం చేసుకున్నటువంటి ఈ వేడుకలు ఒక స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా జీసస్ క్రైస్ట్ అనేది ఆయన త్యాగం అంటే ఏంటో మనం నేర్పించారు, కరుణ అంటే ఏంటో మనం నేర్పించారు, ప్రేమ అంటే ఏంటో నేర్పించారు. మరి ఇవన్నీ కూడా మనం సన్మార్గంలో నడవడానికి చాలా దోహదపడే ఒక మంచి బైబిల్లో మనకు కనిపించారు. అటువంటి జీసస్ పుట్టినరోజున ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవాలి, దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకోవాలి. ఈరోజు ఒక వాక్యాన్ని కూడా నీకు మేలు కలుగునట్లు నేను వర్తిల్లు చేయాలి. The Lord will make you most prosperous. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి కూడా, గ్రామ స్థాయి నుంచి కూడా, ప్రతి పట్టణంలోనూ కూడా గత 4 రోజుల నుంచి కూడా క్రైస్తవుల యొక్క స్మరణ జరుగుతూ ఆయన చేసిన త్యాగాలు, ఆయన చెప్పిన చక్కటి విషయాలను అందరూ కూడా గుర్తు చేసుకుంటూ, తోటి వారి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం బతుకుతూ 10 మందికి సహాయం చేస్తూ, వారి కష్టాలను కూడా మన కష్టంగా భావిస్తూ అందరికీ కూడా మంచి జరగాలనే కార్యక్రమంలో 4 రోజులు కూడా ఈ క్రిస్మస్ కార్యక్రమాలు ఎంతో వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి సమాజంలో అందరూ కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖ సంతోషంగా ఉండాలని కూడా మనసారా కోరుకుంటూ మాయగారు సిగ్నల్లో కలిపల్లి గారు ఆయన 2018లో మరి ప్రభురాజ్యం చేరారు. అప్పుడు సార్ గారు, మినిస్టర్ గారు మా టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు బీమా కూడా సార్ గారికి ఇప్పించారు. మా మామయ్య గారికి ఎంతో హెల్ప్ చేశారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ డోంట్ వాంట్ టు ఫర్గెట్ దట్ గ్రాటిట్యూడ్ దట్ యు డన్ ఫర్ us. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి అంతేకాదు ఎప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు చక్కగా స్పందించడం, దాంతోపాటుగా మరి మినిస్టర్ గారు, గవర్నమెంట్ గారు, వారి టీం, కార్యకర్తలను, ఆఫీస్లో ఉన్నవారు అందరూ కూడా ఎంతో సహకారం చూపించారు.
ఎందుకంటే నేనైతే ఒక మాటను ఈ వేదికగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నిశ్చయంగా నిర్భయంగా చెప్పగలను, గత ప్రభుత్వంలో అయితే మాకు ఏ సేఫ్టీ లేదు సార్. We never felt safe staying in these premises in the past government. But in this government we are so happy. ఒక్కసారి ఈ గవర్నమెంట్ వస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నానిల జన్మదినాన్ని వైసీపీ కార్యాలయంలో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు మాజీ మంత్రి పేర్ని నాని జన్మదినాన్ని వైసీపీ కార్యాలయంలో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి పేర్ని నానికి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి, పేర్ని నాని మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, వైసీపీ నాయకులు షేక్ సిలార్దాదా, చిటికన నాగేశ్వరరావు, మేకల సుధాకర్, లంకే వెంకటేశ్వరరావు, గాజుల భగవాన్, మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఉన్నతమైనటువంటి ప్రతిష్ట ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే నిన్న జరిగింది. అలాగే మా బందర ముద్దుబిడ్డ పేర్ని నాని గారు మా అందరికీ ఆప్తులైనటువంటి మా సొంత మనిషి, ఎంతో మాకు కావాల్సినటువంటి వ్యక్తి. మరి ఆయన నీళ్ళలో మేమందరం ఈరోజు వరకు ఎంతో సంతోషంగా గడిపాము. రాజకీయాల్లో ఉన్నాము, చేసాము, మంచి చెడు ఎంతవరకు కష్టసుఖాలు అన్నింటిలో ఆయన మాకు తోడుగా ఉన్నారు. ఆయన పుట్టినరోజు ఇవాళ మేము ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఒక చిన్న బాధ అయితే ఉంది మా మనసులో, ఆయన ఇవాళ మా మధ్యలో లేకపోవటం. మరి రాజకీయాల్లో గతంలో ఎన్నో చూసాము, ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి రాజకీయాలకు స్వస్తి పలికి మరి మానవతా దృక్పథంతో అందరూ కలిసిమెలిసి ఉండాలి. రాజకీయం వరకే ఉండాలి కానీ మరి మనుషులు హింసించే అంత ఇబ్బందికరమైన రాజకీయాల పరిస్థితులు అయితే ఇవాళ చూస్తున్నాము. ఇలాంటి రాజకీయాలు స్వస్తి చెప్పాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మా నాయకులు మరిన్ని జరుపుకొని మంచి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నిన్న జరిగింది. అలాగే ఎంతో మన బందరు ముద్దుబిడ్డ అయ్యింది. ప్రతి ఒక్క పథకాన్ని కూడా కానివ్వండి, మన బందరు మెరుగుపరచడానికి పోర్టులు కానీ మెడికల్ కాలేజీ తీసుకొచ్చినటువంటి నాయకుడు మన పేర్ని నాని గారు ఎంతో ఘనతను సాధించారు. ఇలాంటి పుట్టినరోజులు, ఆయన పుట్టినరోజు ఈరోజు పార్టీ ఆఫీస్లో జరుపుకోవటం జరిగింది. కార్యకర్తలందరూ, అలాగే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్ల మధ్యన జరిగింది. అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పి, ఆయనకి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి అనుకుంటున్నాం. అలాగే ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే కుళ్ళు కుతంత్రాలతోటి నిండిపోయింది. ఎలాంటి మనిషి మీదైనా సరే మచ్చ వేయడానికి వెనకాడట్లేదు. ఇలాంటి రాజకీయాలు, కుళ్ళు కుతంత్రాలతో చేసే రాజకీయాలకి స్వస్తి చెప్పాలని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పటికైనా సరే నిజం అన్నది నిరూపితం అవుతుంది. కాబట్టి ఇలాంటి రాజకీయాలకి స్వస్తి చెప్పాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మా నాయకుడికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవం, అదేవిధంగా కార్మిక నాయకులు పేర్ని కృష్ణమూర్తి గారి యొక్క కుటుంబం, కార్మిక యొక్క సాధక బాధలు తెలిసినటువంటి కుటుంబం అది. ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి మరొక నాయకుడు పేర్ని నాని గారి యొక్క పుట్టినరోజు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఎంతో ఘనంగా కార్పొరేటర్స్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి నాని గారి అభిమానులు కానివ్వండి, చాలామంది మరి పాల్గొని కట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆనాడు పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన ఈరోజు ఇవాళ ప్రతి ఇంట్లో కూడా తలుచుకున్నటువంటి పరిస్థితులు మేము టీవీలో కానీ పేపర్లో చూస్తున్నాం, మీ అందరూ కూడా చూస్తున్నారు. మరి ఏ విధంగా పరిపాలన జరిగింది, ఏ విధంగా అట్టడుగులో ఉన్నట్టు వాళ్ళని కానివ్వండి, చెప్పిన మాట తూచా తప్పకుండా చెప్పిందే చేసి క్యాలెండర్ విధంగా ప్రతి నెల కూడా ఏమి ప్రజలకు ఇవ్వాలి, ఏం మాట ఇచ్చాను అని చేసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలుగా చూస్తున్నాం మేము. కానీ ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాచవరంలో అత్యంత పురాతనమైన సెయింట్ మేరీస్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మాచవరంలో అత్యంత పురాతనమైన సెయింట్ మేరీస్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా దైవసేవకుడు ఎల్ జాస్పర్ కేక్ కట్ చేసి అనంతరం మాట్లాడుతూ మత సామరస్యాన్ని కాపాడుతూ అందరూ ఐకమత్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ యేసుక్రీస్తు చూపిన మార్గంలో నడవాలన్నారు. యేసు ప్రభు జీవిత బోధనలు మనందరికీ ఆదర్శనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్యాంప్ ఫైర్ నిర్వహించి క్రీస్తు గీతాలు ఆలపించారు. పెద్ద సంఖ్యలో విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సో ఈ యొక్క పుణ్యభూమిలో నిలబడి 200 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క దేవాలయం అనేటటువంటిది ఒక చరిత్రాత్మకమైంది. మన యొక్క చరిత్రలో అద్భుతాలలో తాజ్మహల్ ఒకటని అంటారు. ప్రపంచ అద్భుతాల్లో ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇది ఒక ఆధ్యాత్మికమైన తాజ్మహల్, ఒక నిష్కపటమైనటువంటి ప్రేమకు చిహ్నం ఇదే, ఒక యథార్థమైనటువంటి ప్రేమకు ప్రతిబింబముగా ఉండేటటువంటి ఈ యొక్క సెయింట్ మేరీస్ దేవాలయం వెనుక ఒక పవిత్రమైనటువంటి సంబంధం ఉన్నది. ఆ యొక్క ప్రేమకు చిహ్నంగా ఆ ప్రేమికుడు కట్టినటువంటి ఈ దేవాలయం 200 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ముఖ్యంగా ఈ చరిత్ర ఈ రోజుల్లో యంగ్స్టర్స్కి వాట్ ఈజ్ ది డెఫినేషన్, ప్రేమ అంటే ఏంటో, ఎలాంటి ప్రేమ ఎంత త్యాగం చేస్తుందో, ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎంత తల్లిదండ్రులకు ఎంత విలువనిస్తుందో, ఎంత త్యాగం దాంట్లో సంహితమైందో ఈ యొక్క ఆలయం ప్రబోధిస్తూ ఉంది. ఈ రోజున ఈ క్రిస్మస్ వేడుకను ఈ విధంగా చరిత్రను సింహావలోకనం చేసుకుంటూ ఈ యొక్క కమ్యూనిటీ, దోస్ ఆర్ బిలీవర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్, వారు ఈ యొక్క క్రిస్మస్ని సెలబ్రేట్ చేయటం అనేటటువంటిది ఆయనలో వెల్లువిరిసినటువంటి ప్రేమకు ఆ యొక్క చిహ్నాలుగా, ఆ ప్రేమకు ప్రతిబింబంగా, ఆ ప్రేమను పంచేటటువంటి ఆ యొక్క దూతలుగా ఈ రోజున ఉండాలని, ఆ నిష్కపటమైనటువంటి ప్రేమను ప్రతి వారికి అవసరమైనటువంటి వారికి ఆ ప్రేమను ప్రకటిస్తూ, ఆ ప్రేమను పంచుతూ, ఆ యొక్క కరుణను పంచుతూ, ఆ దయను పంచుతూ చుట్టూరు ఉన్నటువంటి కమ్యూనిటీని మా యొక్క ఈ నెల 29న కోనేరు సెంటర్లో జరిగే మహా దివ్య పడిపూజ కరపత్రాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ఆవిష్కరించారు. ఈ నెల 29వ తేదీన కోనేరు సెంటర్లో జరిగే దివ్య మహాపడిపూజ కరపత్రాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ఆవిష్కరించారు. అఖిల భారత అయ్యప్ప దీక్షా సమితి కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో 29వ తేదీ సాయంత్రం అయ్యప్ప స్వామి దివ్య పడిపూజ కార్యక్రమం నిర్వహిస్తారని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు అఖిల భారత అయ్యప్ప దీక్షా సమితి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ ఎం బాబాప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప దీక్షా ప్రచార కమిటీ కృష్ణా జిల్లా వారి ఆధ్వర్యంలో దివ్య మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 29వ తారీఖు ఆదివారం బందరు కోనేరు సెంటర్లో పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. మరి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు. మరి దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా తప్పకుండా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే పవిత్రమైనటువంటి శబరిమల యాత్రకి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం నుంచి భక్తులు పెద్ద ఎత్తున శబరిమల యాత్ర చేస్తూ ఉంటారు. 41 రోజుల పాటు మండల దీక్ష కార్యక్రమాన్ని చేసుకుని మరి చాలా పవిత్రంగా ఉదయం సాయంత్రం కూడా స్వామివారికి పూజలు చేసుకుని లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి వారు చేస్తున్నటువంటి ఈ పడిపూజ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో రేపు 29/12/2024 కోనేరు సెంటర్లో ఆదివారం పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామివారి కార్యక్రమం పడిపూజ కార్యక్రమం ఎంతో పెద్ద ఎత్తున నిర్వహించబడుతుంది. దీనికి మరి అఖిల బాధిత సేవా సంఘం వాళ్ళు ప్రతి నెల ఒక చోట అయ్యప్ప భజన పెట్టి భిక్ష పెట్టి అనే ఆచరణతో కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే లోక కళ్యాణార్థం హరిహర సుతుడు అయ్యప్ప అవతరించాడు. ఆయన్ని స్ఫూర్తిగా ఈరోజు 29వ తారీఖున పెద్ద ఎత్తున కోనేరు సెంటర్ అయ్యప్ప భక్తులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. స్వామిని చూసి మీకు కష్టాలన్నీ తొలగించండి, మీ బాధలన్నీ మర్చిపోండి. స్వామివారిని చూడంగానే అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి మరి రేపు వచ్చేటటువంటి ఆదివారం చారిత్రాత్మకమైనటువంటి మన కోనేరు సెంటర్లో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని భక్తిగా ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొవాలని చెప్పి వారు కరపత్రాలను కూడా ఈ రోజున రిలీజ్ చేసి అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి మన మచిలీపట్నం కోనేరు సెంటర్లో రేపు ఆదివారం 6 గంటలకు అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని అయ్యప్ప భక్తులతో పాటు భక్తజన కోటిని కూడా వారు ఆహ్వానిస్తున్నారు. మరి సనాతన ధర్మాన్ని, హైందవ సంస్కృతిని ఉట్టిపడే విధంగా మనందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మరి అయ్యప్ప స్వామి యొక్క విశిష్టతను మనందరం కూడా తెలుసుకోవాలి. మరి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి కారణాలు అన్నీ కూడా మనందరికీ తెలుసు. మరి అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకున్నటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి మరి అక్కడ స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు అలాగే భక్తజన కోటి కూడా భక్తి పాటలు కూడా స్వామివారి ఉంటే అందరూ కూడా ఈ కార్యక్రమం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను క్రీడల పట్ల ప్రోత్సహిస్తే అత్యున్నతంగా రాణించి విజయాలు సాధిస్తారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడల పట్ల విద్యార్థులను ప్రోత్సహిస్తే గొప్పగా రాణించి అద్భుతాలను సృష్టిస్తారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 68వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్జిల్లాల అండర్-19 బాలుర క్రికెట్ టోర్నమెంటును ఆదివారం సాయంత్రం నగరంలోని ఆంధ్ర జాతీయ కళాశాల క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి దాదాపుగా 16 టీములు పాల్గొంటున్నాయని, ఆయా టీములు దాదాపుగా 26 మ్యాచ్లు ఆడతాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తిరిగి గత పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అన్ని ప్రాంతాలలో క్రీడా మైదానాలను అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5 ఎకరాల స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్నిని కోరడం జరిగిందని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, గ్రీన్ స్టోన్ సీఎండీ అప్పికట్ల అప్పారావు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిణి ఝాన్సీ లక్ష్మి, కూటమి నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ యాక్టివిటీస్ని ఆంధ్ర రాష్ట్రంలో స్కూల్ స్థాయి నుంచి క్రీడాకారుని తయారు చేయాలనే లక్ష్యంతో ఇవాళ కాంపిటీషన్స్కి ప్రారంభించుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి గతంలో లాస్ట్ మంత్లో ఇక్కడ బాక్సింగ్ ఈవెంట్ని కండక్ట్ చేసుకోవడం జరిగింది, రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఈవెంట్ని. మరి ఈరోజు ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 68వ క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు 16 టీంలు ఈ కార్యక్రమంలో పాల్గొనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా రావడం కూడా జరిగింది. ఈ టీమ్స్ అన్నీ కూడా దాదాపు 26 మ్యాచ్లు మరి 3 రోజుల పాటు కండక్ట్ చేయడం జరుగుతాయి. మరి ఆ సందర్భంలో ఈరోజు మరి ఇప్పుడే క్రీడాకారులందరూ కూడా మాట్లాడటం కూడా జరిగింది. చాలా సంతోషం. మచిలీపట్నం వేదిక కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గౌరవనీయులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా అవసరం.
స్కూల్ స్థాయి నుంచే పిల్లల్లో క్రీడలను ప్రోత్సహిస్తే వాళ్ళు అద్భుతాలు సృష్టించడానికి రాణించడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళని ఆ స్థాయి వరకు తీసుకెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కానీ లాస్ట్ 5 సంవత్సరాలు చాలా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఎందుకంటే 14-19లో నేను కూడా 2.5 years స్పోర్ట్స్ మినిస్టర్గా వర్క్ చేసినప్పుడు పెద్ద ఎత్తున గ్రౌండ్స్ని డెవలప్ చేయడానికి ఆ రోజున ఎన్ఆర్జీఎస్తో కూడా లింక్ చేసి మరి ఆ రోజున స్కూల్ ప్లే గ్రౌండ్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళకి కిట్స్ కానీ అవన్నీ కూడా పెద్ద ఎత్తున అందించడం కూడా జరిగింది. అదే కాకుండా ఇంటర్నల్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసాం. సీఎం కప్ అని ఆ రకంగా ఆ రోజున కండక్ట్ చేయడం జరిగింది. కానీ లాస్ట్ 5 years కూడా ఆడుదాం ఆంధ్ర పేరుతో మొత్తం కూడా నిధుల్ని దోచే కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ క్రీడా కార్యక్రమాలు చేస్తున్నాం. స్టేడియంస్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నాం. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో వచ్చే నిధులతో డెవలప్మెంట్ కాకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కూడా ఇవాళ స్టేడియంస్ని డెవలప్ చేయాలనే లక్ష్యంతో ప్లానింగ్ జరుగుతుంది. అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తానని అడిగినప్పుడు నా సహకారం అందిస్తానని చెప్తూ ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడాకారులకి మంచి వినూత్నమైన పాలసీని, స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి రాష్ట్ర లెవెల్లో ప్రైజ్ వస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు కానీ, లేదా క్రీడల్లో 3% ఉద్యోగాల్లో కానీ కల్పనిస్తూ కొత్త పథకం తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు మీరు అండర్-19 సెలక్షన్కి వచ్చిన ఇక్కడ బాలికలు అందరూ కూడా సెలెక్ట్ అయ్యి భారతదేశం తరపున మరియు ఐపీఎల్లో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మక్కువ, ఆయనకి ప్రేమ ఎక్కువ. అంతేకాకుండా పిల్లలన్నా కూడా చాలా ప్రేమ ఆప్యాయత ఉంది ఆయనకి. దాదాపు ఒక 7-8 ఏళ్ళ నుంచి కూడా యువ కెరటాలు అనే కార్యక్రమాన్ని పెట్టి గతంలో పిల్లలందరిలో కూడా వాళ్ళ నైపుణ్యతను బయటికి తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళల్లో ఎంతో, వాళ్ళ కుటుంబాల్లో కానీ వాళ్ళలో కానీ ఎంతో సంతోషాన్ని నింపించిన వ్యక్తి కొల్లు రవీంద్ర గారు. అవునా కదా? గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయనకి. ఎందుకంటే చక్కటి కార్యక్రమాలని మన మచిలీపట్నంలో యువ కెరటాలు అనే కార్యక్రమాలు కానీ, బీచ్ ఫెస్టివల్ అనే కార్యక్రమం కానీ అనేక కార్యక్రమాలని తీసుకొచ్చి మనందరికి కూడా చక్కటి కార్యక్రమాలని చూపెడుతూ మరి మన రవీంద్ర గారి సారథ్యంలో మరి ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున మన మచిలీపట్నంలో చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, వాడు గుర్తు చేసుకోండి, మీకు గూస్ బంప్స్ వస్తాయి. భారతదేశానికి తొలి కెప్టెన్ సికే నాయుడు, మహమ్మద్ కెప్టెన్ అజారుద్దీన్ ఇక్కడ సెంచరీ చేశాడు ఈ గ్రౌండ్లో. అన్న నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీ ప్రచారంలో భాగంగా 8 గంటలు రావాలంటే తెల్లారుజామున 3 వరకు ఈ గ్రౌండ్లోనే వేచి ఉన్నాం మేము. ఒక్క క్రీడా స్ఫూర్తే కాదు, కనుమరుగైపోయినటువంటి చారిత్రాత్మకమైనటువంటి పాండురంగ స్వామి దేవస్థానం, పాండురంగడి ఉత్సవాలు, అలాగే కలకత్తాలో దసరాకి కాళీమాత ఉత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ఘనత మన మచిలీపట్నానికే చెందింది. అటువంటి ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ గారు వారి కూడా భాగస్వామ్యం ఉంది. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మచిలీపట్నం అభివృద్ధికి ఇవాళ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయంటే అందులో మరి ఆ రోజున ఉన్నటువంటి రవీంద్ర గారు, బాబా ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పెద్దలు చెప్పారు, యువకులకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. దయచేసి మీరు క్రీడా స్ఫూర్తిని పొందండి. ఎందుకంటే ఎవరు కూడా పైకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కింద నుంచి కష్టపడి మచిలీపట్నం టు కోడూరు బస్సు సౌకర్యం కల్పించిన ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
మచిలీపట్నం టు కోడూరు బస్సు సౌకర్యం కల్పించిన ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. కోడూరు మండల కూటమి నేతలు అభ్యర్థన మేరకు స్పందించిన ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మచిలీపట్నం టు కోడూరు ఆర్టీసీ బస్సు సర్వీసు నడపనున్నట్లు తెలిపారు. స్థానిక నాయకుల చేతుల మీదుగా ఈ బస్సు ప్రారంభించారు. మచిలీపట్నంలో ఉదయం 6 గంటలకు బయలుదేరి కోడూరుకు 7 గంటల 30 నిమిషాలకు వస్తుందని, సాయంత్రం 5 గంటలకు బయలుదేరి 6 గంటల 30 నిమిషాలకు కోడూరుకు వచ్చి 15 నిమిషాలు ఆగి మరలా తిరిగి బయలుదేరి మచిలీపట్నంకు వెళ్లే విధంగా 2 బస్సు సర్వీసులకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.